నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వైఎస్ షర్మిల గారు అయితే ఇంకా టార్గెట్ జగన్ అన్నే అంటున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే గతం అంటే మనం చూస్తున్నట్టయితే ఎన్నికల ముందు ప్రచారంలో జగన్ని టార్గెట్ చేస్తూ, సొంత అన్నయ్యని టార్గెట్ చేస్తూ తను ఎలాంటివి అంటే తను చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా తను బయటపెట్టడం, తన గురించి మాట్లాడడం, బాబాయ్ హత్య గురించి అయితే మరీ మాట్లాడడం. సో ఇవన్నీ కూడా చూస్తున్నట్టయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి తన వంతు కూడా ఉంది అని నమ్ముతున్నారు జనాలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు. ఇంకా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే టార్గెట్గా షర్మిల గారు వెళ్తున్నారు. మరి ఏంటి, ఎందుకు, దేనికోసం షర్మిల గారు ఇంతగానం తాపత్రయపడుతున్నారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మనం ఇప్పుడు షర్మిల గారి వైఖరి చూస్తుంటే ఎన్నికలు అయిపోయాక అన్నయ్య ఓడిపోయాక కూడా ఇంకా టార్గెట్ జగన్ అన్న అన్నట్టే అనిపిస్తుంది. మరి ఎందుకు అంటారు, ఇంకా ఏం కోరుకుంటున్నారు షర్మిల గారు జగన్ గారి దగ్గర నుంచి? అసలు వదల బొమ్మాళి వదల అన్నట్టుగా వదల జగనన్న వదల అంటున్నాడు కదా. ఆవిడ రోజు నిత్యం అన్నగారి మీదే తన బాణం ఎక్కువ పెడుతోంది. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం ఆవిడ ఈ రోజు జగనన్న మీదకే ఆవిడ ఎక్కువ పెడుతుంది. దీనికి రీజన్ ఏంటంటేనండి, ఇప్పుడు జగన్ చేసిన పనులు కూడా అలాగే ఉన్నాయి కదా. శాసనసభకి వెళ్ళటం లేదు, ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేశారు. వీటన్నింటి మీద కూడా షర్మిల స్పందించారు. నువ్వు అసలు శాసనసభకి వెళ్ళినప్పుడు ఎందుకు నువ్వు రిజైన్ చేసేసాయి అని అడిగింది ఆవిడ. నీ శాసనసభ సభ్యత్వానికి రిజైన్ చేసేసాయి, నువ్వు పనికిరావు అని. మొన్న చూస్తే జగన్ని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టండి అంటున్నారు. అంటే ఆవిడ అంటే షర్మిలని మనం తక్కువ అంచనా వేయకూడదండి. షర్మిల రాజకీయాలలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆవిడ ముఖ్యమంత్రి కావాలనుకుంటోంది. అనుకుంటే తప్పే ఉంది. అంటే రాజశేఖర రెడ్డి గారి వారసులుగా ఇద్దరు వచ్చారు రాజకీయాల్లోకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు షర్మిల గారు ముఖ్యమంత్రి అవ్వకూడదని మన రూల్ ఉందా? అదే నేను అంటున్నా. ఏమైతుంది, ఆవిడ అనుకుంటారు, తప్పే ఉంది. ఆస్పిరేషన్స్ ఉంటాయి కదా ఎవరికైనా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అయితే అనడం జరిగింది. మనం గతంలో చూసుకున్నట్టయితే కుటుంబంలో నుంచి ఒక్కరు మాత్రమే రాజకీయాల్లోకి రావాలి, ఒక్కరు మాత్రమే ఉండాలి అని చెప్పేసి అనడం జరిగింది. సో అంటే షర్మిల గారిని రావద్దని అన్నట్ట మరి అప్పుడు? అంటే ఈయనకి పురుష అహంకారం, అది పురుష అహంకారమే కదా. నువ్వెవడు చెప్పటానికి? అసలు నువ్వు షర్మిలని రావద్దనడానికి, లేకపోతే కుటుంబంలో ఒకళ్ళే ఉండాలి అని చెప్పడానికి నువ్వెవడు? అసలు నీకేం హక్కు ఉంది? మీ నాన్నగారు ఏమన్నా రాసిచ్చారా నీకు? రాసిచ్చినా కూడా ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకుంటే షర్మిలైనా వస్తుంది, భారతిరెడ్డి అయినా వస్తుంది రాజకీయాల్లోకి. ఏముంది, తప్పే ఉంది అందులో? అందరు ఉన్నారు ఇప్పుడు. అట్లా అంటే బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ అది తప్పు కాదండి. ప్రజలు కోరుకుంటే ఎవరైనా రావచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, జగను నేనేదో మొగాడిని అనుకుంటున్నాడా, లేదా నేను పురుషాధిక్యత చూపించుకుంటున్నాడా, పురుష అహంకారం అనేది మనకు తెలియదు. బట్ ఆయన నిర్ణయాధికారాలకి తీసుకునే హక్కు ఆయనకి లేదు షర్మిల విషయంలో. షర్మిల చిన్నపిల్ల కాదు, ఆవిడకి తెలుసు ఆవిడ ఏం చేయాలో. అంతకుముందు ఆవిడ కావాలని అనుకోలేదు. ఒకవేళ ఇప్పుడు ఆవిడ అనుకున్నా తప్పు లేదు ముఖ్యమంత్రి కావాలనుకుంటే. ఎందుకంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ప్రజలు చూశారు, షర్మిల చూశారు. కాబట్టి ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి వారసురాలని ఆవిడ అనుకుని ఆవిడ ముందుకెళ్తున్నారేమో, వెళ్ళనివ్వండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న వాళ్లే కదా, సగం మంది పైగా. సో వాళ్ళందరినీ ఆవిడ అట్రాక్ట్ చేస్తారు, చేయనివ్వండి. నువ్వు తట్టుకుని నిలబడు. జగన్మోహన్ రెడ్డి తట్టుకుని నిలబడాలి, చెల్లెల్ని తట్టుకుని ఆయన కూడా ఇవ్వాలి, ఆన్సర్ ఇవ్వగలగాలి. ఇప్పుడు ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి సమాధానం ఇవ్వాలి కదా. నువ్వు రిపోర్టర్లకి సమాధానం ఇవ్వక, సొంత చెల్లెలకి సమాధానం ఇవ్వక, ప్రజలకి సమాధానం ఇవ్వక ఇంకా నువ్వెందుకు రాజకీయాల్లోకి? అవసరం లేదు కదా మనకి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే దేన్నైనా తట్టుకోవాలండి. అది ఇంటి నుంచి సెగొచ్చినా సరే, బయట నుంచి సెగొచ్చినా సరే రాజకీయ సెగ తట్టుకోగలగాలి. లేనప్పుడు వాళ్ళు పనికిరారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా చుట్టూ ఉన్న వాళ్ళకి బాధ ఎక్కువైపోయింది షర్మిల మీద. షర్మిలని ఇప్పుడు ఇంకా మాటలు షర్మిలని అనిపిస్తున్నాడు ఆయన, అది తప్పు. ఎందుకు అట్లా అంటే, ఇప్పుడు ఏదైనా ఉంటే మాటలతో అయినా తను ఫైట్ చేయాలి. అంటే ఇది కాదు ఇది అని చెప్పేసి మాట్లాడాలి. అంతేగాని ఇంకా కూడా ఒక ఆడపిల్లని ఏవేవైతే అనొద్దో అవి ఆ రకంగా మాట్లాడుకుంటూ రావడం ఎంతవరకు అది సంస్కారం అంటారు? అసలు సంస్కారం ఉంటే ఇన్ని జరగవు కదండి. సంస్కారం ఉంటే 5 ఏళ్ళు శాసనసభ అలా జరగదు. జగన్మోహన్ రెడ్డికి సంస్కారం ఉంటే 5 ఏళ్ళు శాసనసభ ఆ రకంగా జరిగి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడి ఉండరు, పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడి ఉండరు, లోకేష్ పడి ఉండరు. వాళ్ళకి అది లేకపోవటం వల్ల దానికి వాళ్ళు ఇవాళ అనుభవిస్తున్నారు. దాని ఫలితం ఇది. వాళ్ళకి అది చేత కాదు కాబట్టే ప్రజలు కాదు నాయన ఇలా కాదు నువ్వు ఉండాల్సిందని వాళ్ళు చూపించారు. చూపించాక కూడా ఇంకా చెల్లెల మీద ఆయన పగబట్టి
ఇంకా చెల్లెలు ఏం మాట్లాడినా తప్పు తీసుకుని. ఇవాళ ఆవిడ కాంగ్రెస్లో ఉందండి, ఆవిడ ప్రతిపక్షంలో ఉంది, ఇతను కూడా ప్రతిపక్షమే. ఆ రోజు అధికార పక్షంలో ఉన్నప్పుడు నిలదీసింది ఆవిడ, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నా నిలదీస్తుంది. అక్కడ అన్నగారుగా కాదు, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక వైసీపీ నేతగా అడుగుతుంది ఆవిడ. ఒక ఎమ్మెల్యే నువ్వు, ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వెందుకు అసెంబ్లీకి వెళ్ళవు అడిగింది. తప్పే ఉంది, వెళ్ళాలి కదా. ఇప్పుడు ఏమున్నా అసెంబ్లీలో తేల్చుకోవాలండి. ఇంట్లో కూర్చుని నేను కథలు చెప్తాను, ప్యాలెస్లో కూర్చుని నేను ప్రెస్ మీట్లు పెడతానంటే కాదు. నువ్వు దమ్మున మగాడు అయితే, నువ్వు దమ్మున రాజకీయ నాయకుడు అయితే శాసనసభకు వచ్చి మాట్లాడు, అడిగిన దానికి నువ్వు బదులివు. నువ్వు తప్పు చేయకపోతే చేయలేదని నిరూపించుకో, ఒప్పు చేస్తే ఒప్పని నిరూపించుకో. ఏదైనా నీ చేతుల్లో ఉంది. అంతేగాని నేను ఎదుర్కోలేను, నన్ను 10 మంది ప్రశ్నిస్తే నాకు భయం అంటే నువ్వు రాజకీయాల నుంచే తప్పు కాదే షర్మిల చెప్తున్నారు. ఇవాళ షర్మిల చేసే దాంట్లో ఎటువంటి తప్పు లేదండి. ఆవిడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ 2029కి ఆవిడ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నారేమో. అనుకున్నా తప్పులేదు, అవుతారా అవరా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళు నెక్స్ట్ తెలుగుదేశం కూటమే కావాలా, లేదు కాంగ్రెస్ కావాలా, లేదు వైసీపీ కావాలా అనేది ఇవాళ మనమేమి దాన్ని మనం ఊహాగానాలు చేయలేం. కాకపోతే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఒకవేళ షర్మిల నిజంగా బలమైన క్యాండిడేట్ అయితే షర్మిలను కూడా తెలుగుదేశం కూటమి ఎదుర్కొంటుంది, తప్పులేదు అందులో. కాబట్టి ఎంతమంది వచ్చినా కూడా ఎవరికి ఉండే స్థాయి, లేకపోతే ఎవరికి ఉండే గ్లామరు కావచ్చు, లేకపోతే ప్రజల్లో వాళ్ళకు ఉండే పరపతి కావచ్చు, అదేం తగ్గదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే చెల్లెల మీద పడి ఏడవడం కాకుండా, నిన్న ప్రజా దర్బార్ లాగా నిర్వహించాడు వచ్చి, ఎక్కడి నుంచి అలంకార నుంచి వచ్చి, మళ్ళీ రాత్రి వెళ్ళిపోయినట్టున్నాడు, మనకు తెలీదు. ఇది ఎందుకు, అది ఎవరి కోసం? అది కాదు కదా చేయాల్సింది. నువ్వు పులివెందుల్లో ఉండవయ్యా. అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు నువ్వు తాడేపల్లికి రా. మిగతా రోజుల్లో పులివెందుల్లో కూర్చుని నువ్వు రాజకీయాలు చెయ్యి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యి, నియోజకవర్గ ప్రజలను పట్టించుకో. అంతే కదా. నువ్వు పులివెందులకి నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు తాడేపల్లిలో నీకేం పని? నువ్వు నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే లోకేష్ గారిని తిట్టి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు లేకపోతే మరెక్కడో ఉంటారని తిట్టావు కదా. నువ్వు ఇవాళ ఎక్కడ ఉంటున్నావు? నువ్వు నీకు ఎంతంత డబ్బు వృధా చేస్తున్నారండి వీళ్ళు. ఇదంతా ఎవరి ధనం అండి? నీకు డబ్బులు ఉంటే ఉండొచ్చు, ఎలా సంపాదించావు నువ్వు? ఇప్పుడు ఇదంతా కూడా ప్రజాధనం వృధా చేయటమే కదా. నువ్వు ఒక చోట ఉండు, కుదురుగా ఉండి నువ్వు రాజకీయం చెయ్యి, నీకు దమ్ముంటే. నాకు అన్ని సుఖాలు ఉండాలి, నేను ఎక్కడా కష్టపడకూడదు, నాకు ప్రజలు నా దగ్గరికి రాకూడదు అనుకుంటే నువ్వు ప్యాలెస్లో కూర్చో. మొత్తం రాజకీయ సన్యాసం పుచ్చుకుని నువ్వు నీ ప్యాలెస్లో కూర్చో, నో ప్రాబ్లం. అంతవరకు నిన్ను అందరూ ప్రశ్నిస్తారు, అడుగుతారు. చెల్లెలైనా అడుగుతుంది, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు నిలదీస్తారు. నువ్వు చేసిన అవినీతి భాగోతాలన్నీ బయటకు వస్తాయి. నువ్వు ఆన్సర్ ఇచ్చుకోవాలి. రేపు పొద్దున నువ్వు కోర్టుకు వెళ్ళాలి. నువ్వు ఇంకా అప్పుడేముంది, అప్పుడేం చేసి తప్పించుకుంటావు నువ్వు? కాబట్టి ఇవాళ షర్మిల అడిగిందని వీళ్ళేం ఫీల్ అవ్వక్కర్లేదండి. షర్మిల కరెక్ట్గానే వెళ్తున్నారు. ఆవిడ ఎవరికి వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. అధికార పక్షము కరెక్ట్గానే వెళ్తోంది, తొందరపాటు లేకుండా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో బయటకు తీస్తున్నారు. సందర్భాన్ని బట్టి వాళ్ళు ఎలా తేల్చుకోవాలో అలా తేల్చుకుంటారు. ఎవరు కూడా అంటే కక్షలు కార్పణ్యాలకైతే వెళ్ళటం లేదు. ఈవెన్ షర్మిల కూడా మాటల యుద్ధం చేస్తోంది తప్ప ఆవిడేమీ వేరే ఏం చేయట్లేదు కదా. ఇదేమి ఆవిడ లోపల కూర్చుని ఏమీ చేయట్లేదు. ఆవిడ బహిరంగంగా ఆవిడ చేస్తున్నారు. నువ్వు బహిరంగంగా జవాబు చెప్పు, అంతే. అంతవరకే చెప్తాం మనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ పిరికితనం నుంచి బయటకు వచ్చి ఇప్పటికైనా ఉన్న నలుగురిని కాపాడుకుని తన దగ్గర ఉన్న 11 మందిని తను రాజకీయ ప్రస్థానం మళ్ళా కొత్తగా ప్రారంభిస్తే బాగుంటుంది.